హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈరోజు ఏంటంటే అనుకోకుండా సడన్గా బయటకు వెళ్తున్నాము. యాక్చువల్గా ఆ రోజు అయితే సాటర్డే. ఆ రోజు అంటే వీడియో తీసి చాలా డేస్ అయిపోయింది, అందుకే ఆ రోజు అంటున్నాను. మళ్ళీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఎడిటింగ్కి. ఇప్పుడు నాకు టైం కుదిరింది. కొంచెం బిజీ ఏం లేదు, కానీ ఏమో యాపిల్ వల్ల నాకైతే వీడియోస్ అస్సలు కుదరట్లేదు. ఎంత చేద్దామని ట్రై చేసినా అవైతే చేయడం అవ్వట్లేదు. సో సమ్మర్ హాలిడేస్ మళ్ళీ అటు ఇటు తిరగడం ఉంటుంది. సో ఎప్పుడు తీసిన వీడియో అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మేమైతే సాటర్డే అనుకోకుండా అలా బిర్యానీ తినడానికి వెళ్ళాము. ఇంట్లో చేద్దాం అనుకున్నాము, కానీ అంత టైం లేదు, ఓపిక లేదు. అందుకే అలా బయటికి వెళ్ళాము. మాకు దగ్గరలోనే ఇక్కడ ఎఫ్సిఐలో ఉంది ఈ రెస్టారెంట్, అక్కడికైతే వెళ్తున్నాము. సో వెళ్ళిన తర్వాత యాపిల్ అంటే తను విశాల్ మార్ట్కి వెళ్దామని రెడీ అయింది. విశాల్ మార్ట్ అని చెప్పి తనని మోసం చేసి మేము ఇక్కడ రెస్టారెంట్కి తీసుకొచ్చాము. తను వెళ్ళే దారిలో కూడా విశాల్ మార్ట్ని చూసి మమ్మీ విశాల్ మార్ట్కి వెళ్దామని ఉంది, కానీ తనకి విశాల్ మార్ట్ అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాము. అక్కడికైనా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా విశాల్ మార్ట్ అంటే మళ్ళీ బిర్యానీ తిని వచ్చేటప్పుడు విశాల్ మార్ట్కి వెళ్ళి తనకి డ్రెస్సెస్ తీసుకొని తర్వాత ఐస్ క్రీమ్ తినిపించి ఇంటికి వచ్చాము. బొత్తలు పడుతుందట. ఏముంది మీ ప్లేట్లో? ఏముందని తింటున్నారు మీరు? ప్లేట్ ఏం లేదు, ఖాళీ ఉంది. ఇక పెరుగు వచ్చింది, తాగు. పెరుగు ఉన్న సూప్ వచ్చింది, తాగు. పెరుగు తాగమ్మా. తాగు, పర్లేదు. నీకు ఇష్టం కదా పెరుగు అంటే. నువ్వు వచ్చేటప్పుడు నీ బాటిల్ తెచ్చుకున్నావు కదా, నీ బాటిల్ ఇంకా మమ్మీ బాటిల్ తెచ్చుకున్నావు కదా. ఇదేంటిరా? సాంబార్ కాదు, సూప్, గ్రేవీ. ఇదేంటి? కర్డ్, పెరుగు. మా యాపిల్కి ఇష్టమైన పెరుగు. అంత భయం మా పెరుగు అంటే. అది సూప్. టేబుల్, సోఫా, కట్టండి, డోర్ కట్టండి. చిన్న చిన్న లెక్కలు చేయకండి. అది యాపిల్ బాటిల్ బయట పడైపోండి. యాపిల్ బాటిల్ బయట పడైపోతుంది. అక్కడ ఇస్తుపో, డస్ట్బిన్లో పడైపో. అవసరం లేదు, బయట పడేస్తాం మేము. క్లోజ్ చేయి, బాటిల్ క్లోజ్ చేయి, క్యాప్ క్లోజ్ చేయి. తింటావారా నువ్వు? తీసేయి. బౌల్ దగ్గర పెట్టు. తింటదంటనా? తింటావా రైస్ నువ్వు? బిర్యానీ నేను చిన్న చిన్న పీసులు చేసేస్తా. ముందు చిన్న చిన్న చేసి. కాలుతుంది, వేడి ఉంది బాగా. కొంచెం అన్నం కూడా తిను. అంటే నడవదు, అన్నం తినుడే. తిను అన్నం తిను. కొంచెం అన్నం పెట్టాలి.
బిర్యానీ టేస్ట్ అయితే ఓకే నార్మల్గా ఉంది. టేస్ట్ అంటే టేస్ట్ బాగుంది కానీ స్పైస్ చాలా ఎక్కువ ఉంది. పీస్ కూడా ఇంకా సగం ఉడకనట్టు ఉంది. అదేంటో కానీ ఇంట్లో చేసుకున్నప్పటి నుంచి బయట రెస్టారెంట్కి వెళ్ళడం బంద్ అయిపోయింది. ఇంట్లో దానికంటే ఇంకా బయటది అంత టేస్ట్ అనిపించట్లేదు. ఇంట్లోదే చాలా బెటర్గా అండ్ చాలా మంచిగా ఉంటుంది. ఇంట్లో అంటే మన టేస్ట్ తగ్గట్టు స్పైసెస్ వేసుకొని చేసుకోవచ్చు. బయట చాలా స్పైసీగా ఉడకకుండా అస్సలు నచ్చట్లేదు బయట తినడం. కానీ ఇంట్లో చేసుకున్న ఓపిక లేకుండా బయటికి వెళ్తే ఎందుకు వెళ్ళామా వేస్ట్గా అనవసరంగా. మేము ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము. కొంచెం తిని మిగిలినంత పార్సల్ చేపించాము. ఫ్యామిలీ ప్యాక్ తీయించుకొని వేస్ట్ అయిపోయింది అనిపించింది. అదేదో ఒక ప్లేట్ తీసుకొని తింటే అయిపోయేది కదా అనిపించింది. ఎందుకంటే టేస్ట్ అంత బాగాలేదు, అంత వేస్ట్ అయిపోయింది. అండ్ మీలో ఎంతమందికి ఇలా బిర్యానీ లేకపోతే రెస్టారెంట్కి వెళ్ళి ఏది తిన్నా కానీ అందులో టూత్ పిక్స్ ఉంటాయి కదా, టూత్ పిక్స్ తీసుకోవడం నాకైతే అలవాటు. మీకు ఎంతమందికి అలా అలవాటు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మిగిలిపోయిన రైస్ అవన్నీ ఉంటాయి కదా, వాటిని మొత్తం నేను అందులో ఆనియన్స్ వేసి ఇంకా నిమ్మకాయలు వేసి సోంపు వేసి ఖరాబ్ చేశాను. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మిగిలిపోయినవి వాళ్ళకి ఏమైనా పెడతారేమో అని నేనైతే అలా చేశాను. మీలో ఎవరైనా ఇలా చేస్తారా? ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి. సో అక్కడ రెస్టారెంట్లో తినడం అయిపోయిన తర్వాత పాపం తను విశాల్ మార్ట్ అని చెప్పి తీసుకొచ్చాం కదా, తన కోసమైనా విశాల్ మార్ట్ వెళ్ళాము. తనకు ఒక జీన్స్ ప్యాంట్ ఇంకా ఒక సెట్ ఏమో తీసుకున్నాము, అంత గుర్తులేదు. కానీ తనకైతే ప్రజెంట్గా 2 జీన్సెస్ ఉన్నాయి. ఇంకొక జీన్స్ తీసుకుందామని బ్లాక్ కలర్ది తీసుకున్నాము. సో స్పెషల్గా తన కోసమే వెళ్ళాము. నేను ఎప్పుడు విశాల్ మార్ట్ వెళ్ళినా కానీ తనకైతే ఏదో ఒక డ్రెస్ తీసుకోవడం కంపల్సరీ. ఎందుకంటే కాస్ట్ కూడా 150. ఇప్పుడు తను వేసుకున్న ప్యాంట్కి ఏమో 180 అండ్ ఆ టీ షర్ట్కి ఏమో 110 ఆర్ 90 రూపీస్ ఎంతనో. కాస్ట్ కొంచెం బాగా అనిపిస్తుంది అండ్ క్వాలిటీ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే పెట్టచ్చు ఆ కాస్ట్, కానీ పెద్దవాళ్ళకైతే చాలా ఎక్కువ అనిపిస్తుంది. నాకైతే ఒక టాప్ 600 700 అలా ఉంటుంది. నేనైతే విశాల్ మార్ట్లో అస్సలు షాపింగ్ చేయను. మెయిన్గా బట్టల షాపింగ్ అయితే అస్సలు చేయను. యాపిల్ కోసం అయితే తీసుకుంటాను. తన ప్యాంట్స్, తన టీ షర్ట్స్, ఇంకా షార్ట్స్, టీ షర్ట్స్ అవి తీసుకుంటాను. అవి అయితే రీజనబుల్గా ఉంటాయి. తనైతే ఆ విశాల్ మార్ట్లో కంటిన్యూస్గా ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడు వెళ్ళా కానీ ఆ లిఫ్ట్ ఎక్కుతుంది దిగుతుంది. వాళ్ళ డాడీని తీసుకొని నేనేమో షాపింగ్ చేసుకుంటూ ఉంటాను. వాళ్ళిద్దరేమో లిఫ్ట్ ఎక్కడం దిగడం, వాళ్ళకి అదే పని అవుతుంది. చూడండి ఆ బాస్కెట్ పట్టి ఎలా ఆడుతుందో. విశాల్ మార్ట్లో షాపింగ్ అయిపోయిన తర్వాత దాని పక్కనే మాంగనీస్ ఉంటుంది. అందులోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తిన్నాము. సో అది పక్కే ఉంటుంది కాబట్టి యాపిల్ దాన్ని చూసినప్పుడల్లా ఐస్ క్రీమ్ అని గోల చేస్తుంది. నాకైతే మాంగనీస్లో ఈ మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఇది ఎక్కడ దొరుకుతుందో నాకు తెలీదు. మన ఇంటి దగ్గరకు వచ్చే బండ్లలో నార్మల్ చిన్న బయట ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి కదా, అక్కడైతే ఇది దొరకదు. నేను చాలా ట్రై చేశాను. ఈ ఐస్ క్రీమ్ అయితే నాకు మాంగనీస్లోది బాగా ఇష్టం, చాలా బాగుంటుంది. రియల్గా మ్యాంగో తిన్న ఫీలింగ్ వస్తుంది, అందుకే నచ్చుతుంది. నార్మల్గా అయితే నేను ఐస్ క్రీమ్ లేవి తినను. బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ ఇవన్నీ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, ఈ కప్పులలో కోన్స్లలో అవైతే అస్సలు తినను. ఇది ఒక్కటే ఈ మధ్యలో ఎక్కువ అలవాటు అయిపోయింది కదా అని ఎక్కువ కూడా తినలేదు. నాకు తెలిసి ఇది 3rd టైమో 4th టైమో అంతే. సో ఇదే ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాపిల్ బర్త్డే అయితే తొందరలో వస్తుంది. తనకు అందరు విష్ చేయండి అండ్ బ్లెస్ చేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. షార్ట్స్ అయినా లేకపోతే లాంగ్ వీడియోస్ అయినా నేనైతే చేయడానికి ట్రై చేస్తాను.